వివర్స్ ఈరోజు మిమ్మల్ని స్ట్రేట్గా ఒక క్వశ్చన్ అడగాల. అదేంటంటే మన భారతదేశంలో అందరికీ నచ్చిన మరియు మెచ్చిన స్నాక్ అంటే తక్కువ గుర్తుకొచ్చేది పకోడీలా, సమోసాలా, చెకోడీలా, బేబీ కాదు. ఆ స్నాక్ ఏంటి అంటే డోలో టాబ్లెట్. ఎస్, మీరు వింటుంది నిజమే. భారతదేశ ప్రజలకు అత్యంత ప్రియమైనది ఇప్పుడు డోలో టాబ్లెట్. జస్ట్ జ్వరం వచ్చినా, పంటి నొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, అంతెందుకు కొంచెం నలతగా కూడా అనిపించినా డోలో టాబ్లెట్ వాడుతున్నారు. భారతదేశంలో బిలియన్ల కొలది డోలో ట్యాబ్లెట్లు అమ్ముడవుతున్నాయి ప్రతి సంవత్సరం. అది ఎంతలా అంటే 2025లో అమ్ముడైన డోలో ట్యాబ్లెట్లని ఒకదానిపై ఒకటి పేరుస్తే బూర్జ్ ఖలీఫాని కూడా దాటేస్తుంది. అంతలా భారతదేశంలో ఈ డోలో వినియోగంలో ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? డోలో ఒక నొప్పిని తగ్గించే మెడిసినే కదా, వాడడంలో తప్పేముంది? జ్వరాన్ని తగ్గిస్తుంది, ఎలాంటి నొప్పినైనా మటుమాయం చేస్తుంది అనిపించవచ్చు. కానీ ఇక్కడ డోలో వాడడంలో తప్పులేదు, అవసరానికి మించి వాడడంలోనే మనకి ప్రమాదం పొంచి ఉంది. అయితే మనం ఎందుకు ఇంతలా పెయిన్ కిల్లర్స్పై ఆధారపడుతున్నాం? భారతదేశంలో నిజంగానే హెల్త్ ఇష్యూస్ అందరికీ పెరిగిపోతున్నాయా, లేదా మనమే డాక్టర్స్గా ఫీల్ అయ్యి సెల్ఫ్ మెడికేషన్పై ఆధారపడుతున్నామా?